కూడా వేపాకు పొగ వేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు, న్యాచురల్ పొగ వేస్తారు. సాయంత్రం కాగానే అది వేస్తున్నారా గ్రామాన దోమలు రాకుండా? అసలు ఆవులను పెంచేటోళ్ళు కూడా దోమలకు పొగ పెట్టేసి కింద వాళ్ళకు దోమలు గరవకుండా చేస్తున్నారు పాలమ్మే వాళ్ళు. అలా చేస్తున్నారా మన వాళ్ళు? అవన్నీ న్యాచురల్ ఫుడ్ తినాలని ఆశిస్తున్నాం. న్యాచురల్ ఫుడ్ తింటే హాస్పిటల్స్ ఎక్కువ అవసరం ఉండదు. వెళ్ళి చెక్ చేసుకున్నామా వచ్చినామా అని అన్నట్టు ఉంటుంది. నీట్గా ఉంటాయి హాస్పిటల్స్, పరిశుభ్రంగా ఉంటాయి. తుడిచేటోడొకడు ఎక్కువ. లైజల్ కావాలి మనకి మంచిగా తుడుచుకోవాలంటే. లైజల్ కెమికల్ ఎందుకు? ఒక ఊరికే నేను అడ్వర్టైజ్ చూస్తున్నా, కెమికల్ ఇస్తమాల్ కరికే గడ్డిని నికాలో, గడ్డిని పూరా నాశన్ కరో అంటారు. రేపు గడ్డి అంటే ఏంటిది అంటే ఎవరికి చూపించాలి? పిల్లలకి గడ్డి అంటే ఇట్లుంటుందని ఎట్లా చూపించాలి? గడ్డి కూడా అవసరమే. గడ్డి గరకపోసని కూడా వినాయకునికి పెడతారు. గడ్డి తినే ఆవులు పాలిస్తాయి. ఆ గడ్డిలో కాల్షియం ఉంటుంది. మరి గడ్డినే నాశనం కరో అని, ఇస్తమాల్ కరో అని కెమికల్స్ వస్తున్నాయి. దాన్ని ఎందుకు అనుమతిస్తున్నారు? అనుమతి ఇచ్చేటోడు ఎవడు? గ్రామంలో ఉండేవాళ్ళు, ఎంఆర్ఓలు. గ్రామంలో నేను బిజినెస్ పెట్టుకున్నా, నేను కెమికల్ యూటిలైజ్ చేస్తున్నా, ఈ కెమికల్ని మీ చెట్టు కొట్టేయాలంటే గిర్రలు అక్కర్లేదు, రంపాలు అక్కర్లేదు, నేను జస్ట్ ఈ పొడి చల్లితే ఆ చెట్టు కూలిపోతుంది అనగానే దబ్బ సంబుర పడిపోయి ఆ కెమికల్ ఫ్యాక్టరీకి మనము వ్యాలీ ఇచ్చి ఇది ఇచ్చిన. ఆ కెమికల్ వేసినాక మళ్ళీ ఆ చెట్టే పెరగదు అక్కడ. అలాంటి ఇత్తనమే నాశనం చేస్తున్నారు. ఎక్కడ యూజ్ చేయాలో కెమికల్ని ఎక్కువ ఆధారపడకూడదు. అది ఉంది అంటే ఉంది అన్నట్టు అట్లా పెట్టుకోవాలి. ఇప్పుడు దానివల్లనే కదా గింబులు వేసుకుంటున్నారు ఒక దేశాల మీద ఒకటి. కెమికల్ బాంబులు, న్యూట్రిషన్ బాంబులు ఇవన్నీ చేసేయడం వల్ల ప్రపంచానికి ఎంత వినాశనం సంభవించింది. ఎంత గాలి, ఎంత ఆక్సిజన్ ఇస్తే మాత్రం ఆ న్యూక్లియర్ బాంబు యొక్క దాన్ని విధ్వంసాన్ని ఆపగలం చెప్పండి? అంత డెవలప్ అవ్వడం అవసరమా? ఒకరి మీద ఒకరు న్యూక్లియర్ బాంబులు వేసుకునేంత డెవలప్ అవసరమా? విషబాణం ఇప్పుడు నా దగ్గర ఒక పశుపశాస్త్ర